సార్ చూడండి, క్రూడ్ మంటలు $125కు చేరిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇండియాపై ఎఫెక్ట్ ఇలా డాలర్ల ఖర్చు పెరుగుతోంది. ఆయిల్ దిగుమతుల కోసం ఎక్కువగా డాలర్లలో చెల్లిస్తున్నాం. దీంతో మన ఫారెక్స్ రిజర్వులు తగ్గిపోతున్నాయి. ఒత్తిడిలో రూపాయి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ పడిపోతుంది. డాలర్తో రూపాయి గురువారం 95.22కు క్షీణించిందంట. డాలర్తో పోలిస్తే మన ఇండియా రూపాయి 95 రూపాయలు దాటిపోతుందంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతున్నది, ఎందుకు రూపాయి పతనం అవుతుందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నేను విశ్వగురువుని మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విశ్వగురువు నరేంద్ర మోడీ ఏం చెప్పిండంటే, మన్మోహన్ జీ రూపాయి ఎందుకు పడిపోతున్నది, 42 రూపాయలు ఉన్నది అని ఒగలేడుపులు ఏడ్చిండు. ఈరోజు చూస్తే 95 రూపాయలు వచ్చింది ఈ సిపాయి అధికారంలోకి వచ్చిన తర్వాత. దీని గురించి మాట్లాడకుండా ఆడ ఎలక్షన్ ఈడ ఎలక్షన్ డ్రామాలు వేసుకుంటా పోయి కథలు పడుతున్నారు. ధరలు పెరుగుతాయి, రూపాయి విలువ పడిపోతే వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగితేనే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుంది. లోన్లపై వడ్డీలు పెరుగుతాయి, కంపెనీల లాభాలు తగ్గుతాయి. ఏవియేషన్, ఎరువులు, పెయింట్స్, కెమికల్ కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయి. వీటి ముడి సరుకుల ధరలు పెరుగుతాయి. ఇట్లా ప్రతీది రూపాయి విలువ పడిపోయిందంటే ప్రతీది పెరుగుకుంటూనే పోతుంది. జీడిపి డౌన్, చమురు ధరలు ఎక్కువ కాలం $100 పైన ఉంటే భారత జీడిపి వృద్ధి రేటు సుమారు 0.40% నుంచి 0.50% వరకు తగ్గే అవకాశం ఉందంట. ఇట్లా ఈ అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారతదేశం మీద కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అయితే చూపుతున్నది. వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం, భారీగా పతనమవుతున్న రూపాయి, డాలర్తో పోలిస్తే 95కు డౌన్, ప్రభుత్వంపై ఎరువులు, ఎల్పిజి, పెట్రోలు, డీజిల్ సబ్సిడీల భారం, ఇరాన్ అమెరికా యుద్ధంతో పశ్చిమాసియా దేశాలపై తీవ్ర ప్రభావం, క్రూడ్ ధర $140కు చేరొచ్చు. దీనికి కారణం అమెరికానే. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రము కకావికలమై చిన్న భిన్నమవుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. అమెరికన్లను సముద్రంలో కలిపేస్తాం, ఆ దేశం ఓ పెద్ద సైతాన్ ముస్తాబా, మా అనుక్షిపణి సామర్థ్యాలను కాపాడుకుంటాం, మా కొత్త వెపన్లతో వారికి హార్ట్ అటాకే. ఇరాన్ నేవీ కమాండర్ హార్ముజ్పై నియంత్రణలో పర్షియన్ గల్ఫ్ సురక్షితమని వెల్లడి. అమెరికన్లు నకరాలు చేస్తే మాత్రము సముద్రంలో కలిపేస్తామని చెప్పి ఇరాన్ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి హెచ్చరికలు అయితే పంపించడం జరిగింది. 10న పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ సభ, 7,823 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దక్షిణాదికి అన్యాయం చేసింది కాంగ్రెసేనని ఫైర్. కిషన్ రెడ్డి గారు, మనం ఎంత కట్టినాం అది కూడా చెప్పు. 7,823 కోట్ల రూపాయలతోనే అని చెప్తున్నావు కదా. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత మనం చెల్లించినాము, వాళ్ళు మనకు రిటర్న్ ఎంత ఇచ్చిండ్రో దాని గురించి దాని లెక్కలు కూడా చెప్పు. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నాడు? ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల్ని పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, డీజిల్ లేదు, గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటుతున్నాయి, రూపాయి విలువ పడిపోతున్నది. మరి ఆయన గారు తెలంగాణకు వచ్చి ఉద్ధారకం చేసేదేమున్నది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాడా అంటే, త్వరలో గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కొంత లాభం చేకూరుతుంది అని చెప్పి ఆయన వస్తున్నాడు. అంతేగాని ఇంకోటి మీరు తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు, మీరు ఉద్ధారకం చేసింది ఏం లేదు. నిజంగానే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కావచ్చు, కిషన్ రెడ్డికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మీద మీకు అంత ప్రేమ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన కోసం, మూసి రివర్ ఫ్రంట్ కోసం నిధులు అడిగిండు, ఆ నిధులు ఇవ్వండి. ఫోర్త్ సిటీ కోసం నిధులు అడిగిండు, అవి ఇవ్వండి. ఇవి ఇయ్యారు. కానీ ఎన్నికలు అయితే మాత్రం ఇక్కడ నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇట్లా మొత్తం ఢిల్లీ నుంచి, ఢిల్లీ సుల్తాన్ల మాదిరిగా ఒక్కొక్కరు గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ లాగా దండయాత్రకు వస్తుంటారు తెలంగాణ రాష్ట్రానికి. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది మాత్రం ఏమి ఉండదు.